అయ్యో అయ్యో నీళ్ళన్నీ ఇలా తగలబెడుతున్నారు. నీకేం పోయే కాలం ఇది? వీడాచారం వీడు పగలడేస్తాడు. ఎవడే ఈ గణాచారి? అంతమైన పీరు వేటవాళ్ళు భార్య అంత అంకచెండాలని చేస్తూ ఉంటే గుడ్లు మిటకరించి చూస్తూ ఊరుకున్నావటే. పెద్దమ్మ ఇంటికి పద, నిన్ను పూర్తి పెడతాను. ఇంకా లేవే ఇంటి నువ్వు. ధిక్కారం, రాజధిక్కారం. ఒరే కింకరులు, భటులు, సేవకులు, ధిక్కారం, రాజధిక్కారం. అయ్యో అయ్యో తమరు రాజోద్యోగులకండి. వాడు ఎన్నడూ పరాయి వాళ్ళని పల్లెట్టు మాటను ఎరగను. ఈ వేళ పొద్దున్నే లేచి ఆ పెద్దమ్మ ముఖం చూశాను, ఇలా నోరు జారింది. ఇంకా పోవేమే. ఎవరా లక్ష్మణవతి? నా సవితి కూతురు గౌరి. పురుట్లోనే తండ్రిని మింగింది, పెరుగుతూనే తండ్రిని మంచం ఎక్కించింది. ఇక పెంచుతూనే నాకు ఇలా చీకల మీదకి తెస్తూ ఉంటుందండి. అలాగా? ఆ పెద్దమ్మ ఉంటే మీకే కాదు, ఈ ఊరికే కాదు, మాకు, మా చంద్ర రాజ్యానికి, మా చంద్రన్ రాజు గారికి కూడా హరిస్తుంది. తక్షణం ఆ అమ్మాయి ఇల్లు కదలకుండా కట్టు. మీరు గ్రామంలోకి వెళ్ళి చంద్రన్ రాజు గారు కన్యల్ని చూడ్డానికి వస్తున్నారని సాధించి రండిరా. ఏదిరా మన ఏకపాత సింహాసనం? ఈ పూటకు మన కొలువు ఇక్కడనే ఏర్పాటు చేస్తున్నాం. తమరు చంద్రన్ రాజు గారి మంత్రులా అండి? అవును, తాత్కాలిక మంత్రులు. అయితే తమ కొలువు చెట్టు కింద ఎందుకు? మా ఇంటికి దయచేయండి. మా అమ్మాయి ఉంది, చూద్దరు గాని. నీకు అమ్మాయిందా? ఉందండి, మా చిన్ని. దానికంటే 2 ఏళ్ళే చిన్న. అయితే ఇంకే. ఒరేయ్, మీరు ఈ వార్త ఎవరికి దాటద్దు. దయచేయండి. ఏం చేద్దామండి? ఏముంది, అమ్మాయిని తీసుకెళ్లి దిగ కూర్చోబెట్టి ఎండ వేశాను. గౌరీ, గౌరీ. ఇంకా చూస్తారే. రా, నీ పని చెప్తాను. చందన్ రాజు గారు రాగానే దండం ఎండ వేయమ్మా, భయపడకు. ఏమిటమ్మా, ఏమిటి దారి కట్టగా? స్వయంవరం దండ వేయించుకోండి. ఎవరక్కడ? గ్రామాధికారిని పిలువు. మాలిక్, ఎవరినని ఏమీ లాభం లేదు. ఇదంతా నా దురదృష్టం. ప్రాప్తం ఉంటే నాకు కావలసిన కన్య నన్ను వెతుక్కుంటూనే వస్తుంది. ఇక ఈ దేశాన్ని చాలు మాట. పద, రాజధానికి వెళదాం. నా మూలాన అయ్యో, ఎంత పొరపాటు జరిగింది. వాడు బుర్ర నాకప్పుడు తట్టనే లేదు. ఇంట్లో పెద్దది పెళ్లి కాకుండా అలా గురిస్తుంటే చిన్నదానికి ఎలా ముడిపడుతుంది చెప్పండి.
ముందు తక్షణం ఆ పెద్దమ్మకి తాళి కట్టించండి. అవును నిజమే, బాగా నేర్పే కొట్టింది. ఇంకా వదిలిపెట్టాను దాన్ని. రా నీ పని చెప్తా. ఇప్పుడే నీ సంగతి నా సంగతి తేలిపోవాలి. చెప్పు, నా మాట వింటావా లేదా? నీ మాట ఎప్పుడు వినలేకపోయిందమ్మా. నేను చెప్పినట్టు చేస్తావా లేదా? నువ్వు చెప్పింది నేను ఎప్పుడు చేయలేకపోయిందమ్మా. అయితే బుజ్జాన్ని పెళ్లి చేసుకో. ఏం మాట్లాడావు? మీ నాన్న సుఖపట్టం మీకు ఇష్టం లేదా? చెప్పు. చెప్పిందమ్మా. ఇంకే తక్షణ ముహూర్తం పెట్టించి వివాహ ముహూర్తం జరిపించండి. దాంతో పీడ గీడ గాలి ధూళి అన్ని వదిలిపోయి చంద్రరాజు గారు మళ్ళీ మీ చిన్నమ్మాయి కోసం వెంటనే కబురు పెడతారు. అదే మనం ఇప్పుడు చెయ్యవలసిన ఘన కార్యం. నేనేం చేయను నాన్నగారు. మిమ్మల్ని సంతోష పెట్టాలని నా సాయశక్తిలా ప్రయత్నించాను. కానీ ఈ లోకాన్ని చూసిన కొద్దీ నాకు జీవితం మీద విరక్తి కలుగుతుంది. క్షమించండి. క్షమించడానికి నీ తప్పే ఉంది నాయన. తల్లిదండ్రులం గనక మా ఆదుర్దా కొద్ది నిన్ను పంపానే గాని నీ మనసు కష్టపెట్టాలని కాదు. మానవ మాత్రం తాపత్రయపడగలమే గాని విధిని తప్పించుకోగలమా? అన్నిటికీ నిన్ను మాకు కటాక్షించిన ఆ చంద్ర భగవానుడే ఉన్నాడు. ఇదాని ఘనకార్యం. ఆ ముఖం కనిపించిన తర్వాత కూడా ప్రాణాలతో వదిలిపెట్టి వచ్చేవా? చంపేసు పాతేసు రావద్దు. చంపి మనం పాపం కట్టుకుంటామండి. ఒక పిచ్చివాడు పెళ్లి చేసి పుణ్యం కట్టుకొచ్చానండి. హిందూ కన్యకు అంతకంటే ముఖ్య భాష ఉందండి. అధిక ప్రసంగం. ఇక జరగవలసింది చెప్పు. ఇకేముందండి, మన కార్యక్రమాలను అనుసరించి ఆయన కాలం సమీపించిందిగా. ఇక చందనరాజుకు అంత్యక్రియలు, ధూమకేతు మహారాజుకు పట్టాభిషేకం. అధిక ప్రసంగం. ఏమన్నా పట్టాభిషేకం, మన పట్టాభిషేకం.